యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఆత్మీయ ఆహారం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా స్వాగతిస్తూ ఉన్నాను. ప్రార్థనా జీవితం పట్ల చాలామంది అసహనము వ్యక్తపరుస్తూ ఉంటారు. కారణం ఏమిటనంటే వాళ్ళు ఏదన్నా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దొరకకపోవడం, లేకపోతే దేవుడు తనకు తగినట్టుగా జవాబు ఇవ్వకపోవడం బట్టి చాలామంది చింతిస్తూ ఉంటారు. కొనసారి ప్రార్థనా జీవితాన్ని వదిలిపెట్టేస్తూ ఉంటారు. కానీ ప్రభు చెప్పిన ఒక మాటని మీకు గుర్తు చేయాలని ఆశపడుచున్నాను. లూకాసు సువార్త నుండి 21వ అధ్యాయము 36వ వచనాన్ని చూస్తే, కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థనా జీవితంలో మనము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకుగా ఉండమని సెలవిస్తూ ఉన్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? ఆయన ఎదుట నువ్వు నిర్దోషిగా కనబడాలనుకుంటే, ఆయన ఎదుట నువ్వు శక్తి గలవారగినట్ల నిలబడాలనంటే ప్రార్థనా జీవితము ఎంతో అవసరమై ఉంటూ ఉన్నది. యేసు ప్రభుల వారే ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఎంతగా ప్రార్థన చేశాడో మనకు అందరికీ బాగా తెలుసు. ఒక విషయం చెప్పనా, మనం అనుకుంటున్నాం నేను చేసేటువంటి ప్రతి అంశము దేవుడు ఆమేనని చెప్పేసి ఇచ్చేసేవాలనుకుంటున్నాం. అయితే ఒక మాట గుర్తు చేయనా, ప్రార్థన అంటే ఏమిటో తెలుసా? ప్రార్థన అంటే దేవునికి చిత్తం ఏమిటో తెలుసుకోవడమే ప్రార్థన. అంతేగాని నువ్వు చెప్పినవన్నీ ఆయన ఆమేనని చెప్పేసి ఇవ్వడం కాదు ప్రార్థనా జీవితం. ప్రార్థనలో నిజంగా దేవునికి దగ్గరయ్యేటువంటి మార్గం అది. ఎల్లప్పుడూ ప్రభుకి చిత్తాన్ని తెలుసుకొని ఆ చిత్త ప్రకారం నేను చేయవలసిన బద్దులమై ఉంటూ ఉన్నాం. ప్రతిరోజు యేసుప్రభుల వారు ఎందుకు ప్రార్థన చేసేవారు? సమయం దొరికితే సాయంకాలం పూట కూడా వెళ్ళి ప్రార్థన చేసేటువంటి వారు. ఎందుకు అనుకుంటున్నారు? దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్తిగా తెలుసుకోవడానికే ఆయన ఆ విధంగా చేశాడు. ఉదయాన్నే వెళ్ళిపోయి ప్రభు సన్నిధిలో ఆయన గోజాడుతూ ప్రభు అంటాడు కదా, ప్రభు నా తండ్రి నాకేం సెలవిచ్చాడు అదే నేను చేస్తూ ఉన్నా, నా తండ్రి ఏం చెప్పమంటాడు అదే నేను చెబుతూ ఉన్నాను అంటూ ఉన్నాడు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం కాదు, ఇష్టం వచ్చినట్టుగా కార్యాలు చేయడం కాదు. తండ్రి ఏం చెప్పాడో అది చేసి ఎట్లా తెలుసుకున్నాడు? ప్రార్థన జీవితం ద్వారానే. ప్రార్థన ద్వారా వేకువనే వెళ్ళిపోయి తండ్రి ఈరోజు నీ చిత్తం ఏమిటని అడిగేవారు ఆయన. ఈరోజు సిలోయం కొన్నేరు దగ్గరికి వెళ్ళు, లేదా పలానా రూట్లో వెళితే అక్కడ భిక్షగాళ్ళు ఉంటారు, వాళ్ళకి సహాయం చేయి. నువ్వు ఇలాగ వెళుతూ ఉంటే ఇలాగ యాయీరు యొక్క కుమార్తె ఈరోజు చనిపోద్ది, వాళ్ళ విషయం ఈరోజు చూడు. ఇలాగ ప్రతిరోజు ఒక షెడ్యూల్ పొందాడు. అది ప్రార్థనా జీవితం ద్వారానే కదా. నీవు నేను కూడా ప్రార్థనలో మనం ఎదగకుండా ఉన్నట్లయితే మనము దేవునికి దగ్గర అవ్వగలమా? ప్రార్థనా జీవితంలో ఎవరైతే పడిపోతారో వాళ్ళు శక్తివంతమైన జీవితాన్ని జీవించలేని సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియ సోదరి సోదరుడా, నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ ప్రార్థనా జీవితం స్ట్రాంగ్గా ఉన్నప్పుడు నువ్వు ఎంత ఫలభరితమైన జీవితము జీవించావో, నీ ప్రార్థన తక్కువైన దినాన నువ్వు నిజంగా చికాకుగా ఎంతో వేదన పడుచూ ఉంటావు. కారణం ఏమిటో తెలుసా? ప్రార్థనలో తగ్గిపోయావు. ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థన చెయ్యాలని ప్రభు చెప్తున్నాడు. విసుగక ప్రార్థన చేయడానికి ఇంకో సందర్భంలో యేసు ప్రభువు చెప్పిన మాట మీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి విసుగకుండా అసలు ప్రార్థన అంటే జ్ఞాపకం చేసుకున్నాం. ఇట్ ఈస్ నాట్ గివింగ్ ఆర్డర్స్ టు గాడ్, ఇట్ ఈస్ గెటింగ్ ఆర్డర్స్ ఫ్రమ్ గాడ్. అది ప్రార్థనా జీవితం. కాబట్టి నిజంగా మీ ప్రార్థనా జీవితం మారాలనుకుంటే దేవునికి చిత్తాన్ని వెతకడం ప్రారంభించండి. తద్వారా నిజంగా నువ్వు చాలా బలపరచబడతావు, దేవుని కోసం బలమైన కార్యాలు చేయగలుగుతావు. ప్రార్థనా జీవితము దేవునికి దగ్గర అవ్వడానికే, దేవునికి మనసును నువ్వు ఎరగడానికే, దేవునికి తలంపులు నువ్వు తెలుసుకోవడానికే, దేవునికి వాక్యాన్ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకుని ఇతరులకు చెప్పడానికే. జ్ఞాపకం చేసుకోండి, యేసు ప్రభులు వారికి 5 రొట్టెలు 2 చేపలు ఉన్నప్పుడు చాలామందికి పంచిపెట్టాలనుకున్నప్పుడు ఏం చేశాడు ఆయన? పైనుంచి అడిగాడు. ఆయన పైనుంచి అడిగి అది పొంది అందరికి ఇచ్చాడు. అదేవిధంగా దేవునికి వాక్యము కూడా పైనుంచే నువ్వు పొందాలి. ప్రతిదీ కూడా పైనుంచే మనకు ఫ్యాక్టరీ నిజంగా పరలోకం ఉన్నది కాబట్టి అక్కడి నుంచే మనకు సహాయం వస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ ప్రార్థనలు ఎడతెగక నువ్వు ఉండినట్లయితే నిజంగా దేవుడు నీకు సహాయం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. నీ జీవితం చాలా చక్కగా ఉంటుంది. అయితే ప్రార్థనా జీవితం పక్కన పెడితే చాలా కష్టం.
ఆత్మీయమైన జీవితంలో కొనసాగడానికి ప్రార్థనా జీవితం చాలా ప్రాముఖ్యమైంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీ గెత్సేమనే తోట నిజంగా శుభ్రంగా ఉంటున్నదా, లేకపోతే ముళ్ళ పొదలతో నింపబడి ఉన్నదా? ఒకవేళ అట్లా అయితే ఈరోజు క్లీన్ చేసుకొని పట్టుదలగా, దానియేలు చూసారా ఎటువంటి ప్రార్థన చేశాడు? అసలు ప్రార్థన అంటే ఆయన దగ్గర నేర్చుకోవాలి మనం. సాతానుడు తన యొక్క ప్రార్థన వినేసి భయపడిపోయాడు. అంటే ఏమనుకుంటే తెలుసా, అమ్మో ఇతని ప్రార్థనా జీవితం నేను ఏం చేయలేను, కానీ దేవదూతను ఆపొచ్చని చెప్పి దేవదూతను 21 రోజులు ఆపగలిగాడు, కానీ దానియేలు ప్రార్థనా జీవితాన్ని ఏమీ చేయలేకపోయాడు. అటువంటి ప్రార్థనా జీవితం నువ్వు కలిగి ఉండడానికి దేవుడిని కృప చూపును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా దేవ, కృపగల మా రక్షక, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ప్రార్థనా జీవితమును మేము విడిచిపెట్టకుండా ప్రతిరోజు మానక ఎల్లప్పుడూ ప్రభా ప్రార్థన విజ్ఞాపనంతో మీ సన్నిధికి వచ్చేటువంటి భాగ్యము మాకందరికీ దయచేయవలసింది వేడుకుంటూ, ప్రార్థన చేసేటువంటి ప్రతి అంశము కూడా ప్రభా, మరి ముఖ్యంగా ప్రార్థన అనేది మీ చిత్తాన్ని తెలుసుకోవడం, సత్యాన్ని మాకు నేర్పించినందుకు కూడా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ శ్రోతలారా, మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ నిజంగా బలపడుతున్నారు అనేసి నాకు ఫోన్ ద్వారా తెలియపరుస్తున్నందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఒక రిక్వెస్ట్ మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇతరులకు కూడా పరిచయం చేయవలసిన మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ వన్స్ అగైన్.